హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ మేకర్. ఈరోజు మనం సింపుల్గా విలేజ్ స్టైల్లో మటన్ కీమా ఫ్రైని తయారు చేసుకుందామండి. దీనికోసం నేను ముందుగా మటన్లో కొద్దిగా అల్లం, పసుపు, ఉప్పు, కొద్దిగా ఆయిల్ కూడా వేసి కొంచెంసేపు ఒక 10 నిమిషాలు అలా కలిపి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఈ కర్రీ కోసం ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని దానిలో ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైలో కరివేపాకు అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఎక్కువ యాడ్ చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నానండి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. తర్వాత నేను చెప్పాను కదా, మటన్ కీమా ఒక 10 నిమిషాల పాటు ముందుగా కలిపి పెట్టానని. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసి 10 నిమిషాలు పక్కన ఉంచిన దాన్ని ఈ అల్లం పేస్ట్ వేగిన తర్వాత యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి మూత పెట్టి సిమ్లో కుక్ చేసుకుందామండి. ఆ కీమా అనేది బాగా ఉడుకుతుంది సిమ్లో కుక్ చేయటం వల్ల. ఈ కుక్ చేసిన దాన్ని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉన్నాం. దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇలా సింపుల్గా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది మా అమ్మ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇది దానిలో ఉన్న వాటర్ అంతా బాగా ఎగిరిపోయిన తర్వాత కూరకి సరిపడా కారం, ఉప్పు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసాం. యాడ్ చేసి ఇంకా ఒక 10 నిమిషాలు సిమ్లోనే అలా ఫ్రై అవనిచ్చానండి. చివరిగా దీనిలో మనం కొద్దిగా గరం మసాలా, అలాగే ఇంకా ఇక్కడ నేను కరివేపాకు మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే ఈ ప్లేస్లో మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకేమో ఈ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ బాగా నచ్చుతుంది కాబట్టి నేను ఎక్కువ కరివేపాకు అనేది యాడ్ చేశాను. మీకు కావాలంటే ఇక్కడ కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అంతే అండి, సింపుల్గా మన మటన్ కీమా ఫ్రై అనేది రెడీ. వైట్ రైస్లోకి, చపాతీస్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉందనేది కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.